ప్రాన్స్ 65 అండి. ప్రాన్స్ 65కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, కోడిగుడ్డు 1, కార్న్ఫ్లవర్ పావు కప్పు, మైదా పావు కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు పావు స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. సో మరి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అని ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేద్దామండి. సో ఈ ప్రాన్స్ 65 కోసం రొయ్యలు మ్యారినేట్ చేసుకోవాలండి. సో దీన్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ మ్యారినేట్ చేసుకుని మనం మిగిలిన ప్రాసెస్ వెళ్దాం. సో మ్యారినేషన్ కోసం బౌల్ తీసుకుంటా. సో ఈ రొయ్యల్ని ఒక వెడల్పు అదే కొంచెం పెద్ద సైజ్ గిన్నెలో తీసుకొని మ్యారినేట్ చేసుకుంటాం అన్నమాట. యా ఓకే. సో దీంట్లో మనం కొద్దిగా ఎగ్ వైట్ మ్యారినేషన్ కోసమని ఎగ్ వైట్ వేసుకుంటాం. అలాగే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేస్తాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. అలాగే కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కారం, పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు వీటన్నిటిని వేసాం. వీటిని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలండి. సో ఒకసారి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం కోటింగ్ కోసమని మైదా పిండిని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో మైదా పిండి అంటే క్వాంటిటీ మనం చూసుకుంటూ వేసుకోవాలి. మైదా పిండి వీటితో పాటు కొంచెం కార్న్ఫ్లవర్ని కూడా వేసుకోవాలి. సో మైదా పిండి కార్న్ఫ్లవర్ని కూడా దీంట్లోనే వేసి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా మన మసాలాలన్నీ కార్న్ఫ్లవర్ని కలుపుకున్నాం అండి. సో ప్యాన్ పెట్టండి. సో నూనె మరిగించుకుందాం. సో ఈలోపు మీరు అది కలిపేస్తూ ఉంటారు. యా, నూనె వేడెక్కేలోగా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని మంచిగా మనం ముందుగా వేయించుకుంటాం. వేయించుకున్న తర్వాత మళ్ళీ దీనికోసం కూడా 65 సాస్ అనేది ఉంటుంది. 65 సాస్ మీకు తయారు చేసి చూపిస్తాను. సో కాసేపు అయితే నూనె వేడి చేసుకోవాలి. వెయిట్ చేద్దాం. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, నూనె వేడెక్కిందో లేదో చూసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని మనం వీటిలో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం అండి. నార్మల్గానే చాలా త్వరగా కుక్ అయిపోతాయి మనకు ప్రాన్స్. సో ఇలా కోటింగ్ చేసిన రొయ్యలు మనకి మంచిగా స్టార్టర్ సాస్ చేసేటప్పుడు 65 సాస్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ మెయిన్ థింగ్ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే కొంచెం లూజ్గా కాకుండా ఆ మిశ్రమం ఏదైతే ఉందో కొంచెం గట్టిగా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఆయిల్లో మొత్తం ఆ మిశ్రమం అంతా ఏదైతే ఉందో మొత్తం అది పడిపోతూ ఉంటుంది, పిండి అంతా పోతుంది. సో కొంచెం సేపు అయ్యాక కలుపుదాం. ఓకే. సో ఇలా మనకి రొయ్యలు వేగుతున్నాయి కదండి. సో ఈ వేగేలోగా మనం 65 సాస్ అయితే రెడీ చేసుకుందాం అండి. సో ఇలా వేగనిద్దాం. దీంట్లో మనం కొద్దిగా నూనె వేసుకుంటాం. సో నూనె వేసుకొని 65 సాస్ కోసమని మనం ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. సో 65 సాస్ దానికోసమని ఇలా స్లాంట్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మనం వేసుకుంటాం. ఈ పచ్చిమిరపకాయలు మంచిగా ఇలా వేగనిద్దాం. అలాగే ఈ పచ్చిమిరపకాయలతో పాటు కరివేపాకు కూడా దీంట్లోనే మనం వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే మనం వేస్తున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా సో కొంచెం ఈ 65 సాస్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వీటితో పాటు కొద్దిగా పసుపు, ఆయిల్లో పసుపు, అలాగే కారం, అలాగే ఉప్పు, అలాగే గరం మసాలా పొడి. సో ఈ గరం మసాలా పొడి వీటిని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా అల్లం వెల్లుల్లితో పాటు మంచిగా వేగుతుంది. సో దీనిలో కొంచెం కన్సిస్టెన్సీ అలాగే ఈ స్పైసెస్ని బ్యాలెన్స్ చేయడం కోసమని దీంట్లోనే మనం కొద్దిగా పెరుగు కూడా వేస్తాం. సో లైట్గా పెరుగు వేసుకున్నాక మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి.
సో నిజంగానే చాలా స్పైసీగా ఉండబోతుంది. యా, ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఈ ప్రాన్స్ కూడా చక్కగా వేగాయి కదా, సో దాన్ని వేగించిన ప్రాన్స్ని మనం ఈ సాస్లో ట్రాన్స్ఫర్ సో చేసుకుంటాం. డైరెక్ట్గా వేసేది. యా, డైరెక్ట్గా వేసేయండి. సో ఈ ప్రాన్స్ తాలూకు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్లేమ్ తీసేయచ్చు. సో ఈ విధంగా ఇలా పర్ఫెక్ట్గా వేగాయి కదా ప్రాన్స్. సో దీన్ని మనం కంప్లీట్గా ఇలా కోట్ చేసుకోవాలి. ఓకే. ఈ 65 మసాలా ఏదైతే ఉందో ఈ 65 మసాలాని చక్కగా పట్టేలా. ఇది మనకు మంచి స్టార్టర్ అండి. సో దీనిలో ఎటువంటి సాస్ అయితే ఉండదు, మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోద్ది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాన్స్ 65ని మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. సో సర్వ్ చేస్తున్నాను. సో సౌత్ ఇండియన్ స్టైల్ అనగానే కొంచెం ఆ స్పైసీనెస్ అయితే టచ్ ఉండాల్సిందే. సో చూడగానే అర్థమైపోతుంది. సో మనకి పచ్చిమిరపకాయలు అలాగే మనం దీనిలో కారం కూడా వేసాం. సో ఈ ఘాట్ అయితే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండ్ చాలా అద్భుతంగా ఉండబోతుందండి. సో మంచి స్టార్టర్, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సౌత్ ఇండియన్ స్టైల్లో ప్రాన్స్ 65 రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్, సో చూసారు కదా, చాలా స్పైసీగా అండ్ క్రిస్పీగా అండ్ ఐ ఫీస్టింగ్గా ఉంది. సో డెఫినెట్లీ ప్రాన్స్ 65 సూపర్గా ఉండబోతుంది. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ప్రాన్స్ 65కి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, గుడ్డు 1, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ప్రాన్స్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, ఎగ్ వైట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను విడివిడిగా వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ఓక్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తగినంత ఉప్పు, గరం మసాలా పొడి, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ప్రాన్స్ను తీసి మసాలా మిశ్రమంలో వేసి చక్కగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ స్టార్టర్ ప్రాన్స్ 65 రెడీ.